ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తుంది అనుకోవాలి మనం నిజంగా చెప్పాలంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మన జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఎన్నెన్నో పనులు చేస్తున్నారు, ఎన్నెన్నో దారుణాలు కూడా చేస్తున్నారు. ఒక రకంగా చూడాలంటే డీప్ ఫేక్ వీడియోస్ కానీ, ఇమేజెస్ మార్ఫింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. మనం సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలు లాంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇలాంటివన్నీ చూసినట్లయితే ఏఐని యూజ్ చేసి ఫేక్ న్యూస్, అలానే ఏదో ఒక ఛానల్ బ్రేకింగ్ న్యూస్ రన్ చేస్తున్నట్టు దాంట్లో ఒక అబద్ధపు వార్త, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. అలాగే హీరోలు, హీరోయిన్లవి, కొంతమంది సెలబ్రిటీలవి, మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లవి మార్ఫింగ్ చేసిన వీడియోలు, వాళ్ళ డీప్ ఫేక్ వీడియోలు కూడా తీసుకొస్తున్నారు. సో దీనికి అడ్డుకట్ట వేయటం కోసమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం స్పీకర్ ఓం బిర్లాకు ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఇక నుంచి ఏఐని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయాలి. వేరే ఎవరు ఏఐని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసినా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఏఐని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తే ఆ కంటెంట్ పైన, అది మీరు ఇమేజ్ క్రియేట్ చేసినా, పోస్టర్ క్రియేట్ చేసినా, వీడియో క్రియేట్ చేసినా, దాని మీద మన మూవీస్లో ఎలాగైతే కింద ఒక ట్యాగ్ వేస్తారో, మద్యం సేవించేటువంటి సీన్లు వచ్చినప్పుడు, సిగరెట్ స్మోక్ చేసేటువంటి సీన్లు వచ్చినప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ట్యాగ్స్ ఎలా అయితే కింద వేస్తారో ఒక టైటిల్, అలాగే ఈ కంటెంట్ ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేసింది అని చెప్పి ఒక ట్యాగ్ ఖచ్చితంగా వెయ్యాలి అనేటువంటి రూల్ని తీసుకురాబోతున్నారు. ఇవి స్పీకర్కు ఇచ్చినటువంటి సిఫార్సులు. దీనికి సంబంధించి ఒక బిల్లుని పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టబోతుంది. ఇది చట్టరూపం దాల్చినట్లయితే భవిష్యత్తులో లైసెన్స్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ కంటెంట్ని క్రియేట్ చేయడానికి అవుతుంది. ఎవరంటే వాళ్ళు ఏఐతో ఏదంటే అది చేయడానికి అవ్వదు.